వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొన్ని వారాలుగా తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు. తమిళనాడు రాజకీయ పరిణామాలు, ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ప్రచారాలు, అలాగే ఆమె కెరీర్కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చచ్చుకుదారు. కాలంలో త్రిషకు సంబంధించిన పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా తమిళ రాజకీయ నాయకుడు, నటుడు విజయ్తో ఆమె సన్నిహిత సంబంధాలపై సోషల్ మీడియా, వినోద రంగంలో అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశాలపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక ధృవీకరణ మాత్రం వెలువడలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే త్రిష ప్రస్తుతం కూడా కోలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన కరుపు చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన లభించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆమె మార్కెట్ విలువ మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గతంలో 5-6 కోట్ల పరిధిలో పారితోషికం తీసుకున్న త్రిష ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల కోసం మరింత అధిక మొత్తాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మహిళా ప్రధాన కథాంశాలతో రూపొందే చిత్రాలకు ఆమె మొదటి ఎంపిక మారుతున్నారని చెబుతున్నారు. అయితే పారితోషికం పెరగడం, స్టార్ ఇమేజ్ మరింత బలపడడం వల్ల కొంతమంది నిర్మాతలు, హీరోలు ఆమెను ఎంపిక చేసే విషయంలో ఆలోచిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు త్రిష లాంటి అనుభవజ్ఞురాలు ప్రాజెక్టులకి మంచి బిజినెస్ అవకాశాలు ఉంటాయని భావించే నిర్మాతలు కూడా ఉన్నారు. తెలుగులో ఆమె నటించిన విశ్వంబర చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా తరువాత తెలుగు చిత్రసీమలో కూడా ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే త్రిష వ్యక్తిగత జీవితం, పారితోషికం, భవిష్యత్ ప్రాజెక్టుపై ప్రస్తుతం అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకు అధికారికంగా ధృవీకరించబడిన ప్రచారాలే. అయితే నటిగా ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.